అయితే ఈ కోణంలో ఎందుకు ఆలోచన చేయరు ప్రేక్షకులు? మీరు కూడా తనుజ ఫ్యాన్స్ కూడా మోసపోద్దండి, ఎవరో చెప్పారని తనుజది బాగాలేదని చెప్పొద్దండి. తనుజ సూపర్గా పొగిడాడని నా వీడియో పెట్టి చూపించండి ఎవరికైనా కానీ. ఇది కదరా పొగడాలంటే తనుజని చెప్పండి. ఎలా పొగడాలి? తనుజకి ఏం తప్పులు ఉన్నాయో ఏం ఒప్పులు ఉన్నాయో అవి అవసరం లేదు మనకి. ఆ తప్పులన్నిటినీ ఒప్పులు చేశాడు బిగ్ బాస్. నటన అంటే నటన లేదన్నాడు. ఇంకోటేమి మీరు మనసు సున్నితము కన్నింగ్ అంటున్నారు కదా, కన్నింగ్ కాదు, ఇది సున్నితమైన మనసు. అమ్మాయి సున్నితమైనదబ్బా, వీళ్ళకి కనపడలేదు అంతేగాని. కాకపోతే కొంచెం కోపం ఉంది అంటున్నా. కోపం వస్తే శివంగిలా పడతావు, అలాగే ఉండాలి. అన్నీ సమపాలలో ఉన్నది ఎవరికంటే తనుజకొక్కతే. తనుజ అభిమానుడు ఎవడైనా సరే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తిప్పండ్ర మీసము. కళ్యాణ్ పడాలకి మీకు కూడా ఇంతకు రెండింతల రేంజ్లో మీకు కూడా చెప్తాను, మీరు బాధపడకండి. ఎందుకంటే మీ తనుజ నా అవంతరం పోయినా మా కళ్యాణ్ పోవడం అంటే ఇద్దరు ఒకటే మాకు. రెండు కళ్ళు ఈ బిగ్ బాస్కి ఈసారి. ఈరోజు ప్రోమో చూసినాక ఎంతమందికి ప్రోమో నచ్చింది? కొంతమంది మాత్రం కావాలని నచ్చలేదనే వాళ్ళని మీరు పట్టించుకోవద్దండి. ప్రోమో మాత్రం అదిరిపోయింది. నేను చెప్తాను ఎందుకు అదిరిపోయిందో. ఎవరో చెప్పారు డిమాండ్ పవన్కి ఇచ్చినంత వెల్వేషన్ తనుజకి ఇవ్వలేదు అంటున్నారు. అది వాళ్ళు చూసే విధానం బట్టి, వాళ్ళ మీద ఉన్న అభిమానం బట్టి వాళ్ళు పొగడాలంటే ఏ దాంట్లోనే పొగడచ్చు, ఏ దాంట్లోనే తగ్గించు, ఏదైనా ఎక్కించు తగ్గించు. డిమాండ్ పొగడచ్చు, అలాగని తనుజని పొగడచ్చు. కానీ దాంట్లో కూడా తనుజకి ఏదో అన్యాయం చేసింది, తనుజ ఇంకా ఎక్కువ చేసిందని దాన్ని దాటివేయడం అనేది కరెక్ట్ కాదు. తనుజ మాత్రం బ్రహ్మాండంగా వేసినారు ఇది ప్రోమో. దాంట్లో తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే తనుజ మీరు అనుకున్నట్టుగా అందరి మీద గొడవలు పడేది, అందరినీ కొట్టి పడేసేది అలాంటిది అయితే నువ్వు అన్నట్టు నరికినావు పొడిచినావు అని చెప్పాలా. ఆమెలో నచ్చినది ఏదైనా ఉందంటే ఆమెలో వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఎలాంటిదంటే అంత గొప్పదని పొగడడం అంతకన్నా ఏం కావాలి? ఇంకా కొంతమంది ఏమంటున్నారు తెలుసా, తనుజ నటిస్తోంది అంటుంటే ఈరోజు బిగ్ బాస్ వాళ్ళందరికీ ఒక చెంపపెట్టులాగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ నటనకు ఆస్కారం లేని చోటు, ఇక్కడ ఇంకోసారి చెప్తాను చూడండి, ఇక్కడ నటనకు ఆస్కారం లేని చోటు మీరు ఆడే విధానం మాకు నచ్చింది. ఇది రా బాబా ఏమంటారు అబ్బాయిలో, ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కడు నటిస్తోంది అంటున్నారు. ఇంతకన్నా ఎలివేషన్ ఎవడిస్తాడు నీకు? గేమ్లో పడి కొట్లాడినా పొడుచుకున్నావంటే వాళ్ళంతా టాప్లోకి రావట్లేదే. అర్థమవుతుందా? తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీసం తిప్పండి. తన వ్యక్తిత్వం గురించి బిగ్ బాస్ చెప్పే విధానం చూడండి. ఆ అమ్మాయి గురించి చెప్తే ఏదైతే చెప్తున్నాడో, ఈ ప్రజల్లో ఏదైతే రాంగ్గా పోర్ట్రే అవుతుందో దాన్ని తిప్పి కొడుతున్నాడు బిగ్ బాస్. అది కదరా చూడాల్సింది. ఇంకా చెప్తాను చూడండి, తనుజకి ఏం చెప్తున్నాడు, నటనలో నటించేకి ఇక్కడ ఆస్కారం ఉండదంటే ఆ అమ్మాయి నటించడం లేదు, చాలా బాగుంది. మీ వ్యక్తిత్వం చూస్తుంటే ముచ్చటేస్తుంది అనుకంటే ఇంకా దానికి మించి చెప్తున్నాడు బిగ్ బాస్. స్టార్టింగ్లోనే గోదావరి బీజం ఏదైతే ఉందో, వావ్ అమ్మాయికి అలాంటి బీజమే కదా వేయాల్సింది. పవన్కి వేసినట్లు డాకు మహారాజు అవి ఇవి వేస్తారా? ఎందుకు వేస్తారు చెప్పండి? అమ్మాయిలో సున్నితత్వాన్ని చూపిస్తున్నాడు, ఆ అమ్మాయిలో తెలివి చూపిస్తున్నాడు, ఆ అమ్మాయిలో ఖచ్చితత్వాన్ని చూపిస్తున్నాడు. దాని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. తెర మీద మీరు చేసిన నటన ప్రేక్షకులందరికీ మదిలో నిలిచిపోయింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో మీకు పరిచయం లేని చోటుకు వచ్చి మీరు ఉండడము మరొక ఎత్తు అయితే, నటనకు ఆస్కారమే లేని చోట మీరు ఉండడం అనేది మరొక ఎత్తు. వీళ్ళందరూ చెప్తున్నా, అందుకే నేను చెప్తున్నా, నటనకి అందరూ నటిస్తోంది అంటే బిగ్ బాస్ హౌస్లో నటిస్తే దొరికిపోతుందిరా అబ్బాయిలు. అన్ని రోజులు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో, ప్రేక్షకులు సరిపోని వాళ్ళు మీరు చెప్పాల్సిందే. నటిస్తోందంటే సీరియల్లో నచ్చుతుంది, బిగ్ బాస్ హౌస్లో ఇన్నాళ్ళు ఉండడానికి సంబంధం ఉన్నవారు అసలు ఎవడు ఉన్నవాడు. మీరేదో అదేదో పెట్టుకొని నటిస్తోంది అంటున్నారు. బిగ్ బాస్ అది ఇప్పుడు ఇక్కడ పటాపంచలు చేసేసాడా? ఎంత కావాలి అబ్బాయి? ఇంత చాలు, మంచి చెప్పడానికి ఇంత చాలు. ఏదో ఇంత చెప్తే అదేంటారు గంగి గోవు పాలు గరిటెనే ఈయనను చాలు. వా అలాగే ఉంది మన తనుజ గురించి పొగడం. ఎవరైనా కానీ మీకు చెప్పినట్టయితే బాగలేదని, అరే మా తనుజ సున్నితమైనది, నటనకు తెలియనిది, మంచిది మనస్తత్వం వ్యక్తిత్వం ఎక్కడికో ఉంది అని చెప్పండి. అలాగా ఎన్నో ఒడిదుడుకుని దాటుకొని నువ్వు టాప్ 5లోకి రావడం గ్రేట్ అమ్మా. ఎన్ని వచ్చినా కానీ
ఎన్ని వచ్చినా ఎంతమంది నీ మీద పోటీ పడినా నువ్వు టాప్లోకి రావడం అనేది ఎంత అద్భుతం అంటారు. అలాగే కూడా ఇక్కడ మీరు ఏ చిన్నదాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా మీరు మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితమైన మనసు ఇది. నిజమేగా, నాగార్జున గారు ఒక మాట అంటే కూడా ఆమె అమ్మాయి బాధపడుతుంది. బిగ్ బాస్ అన్నీ గమనిస్తుంటాడు, అన్ని కెమెరాలు ఎందుకు పెట్టాడు అనుకున్నారు? బిగ్ బాస్ టీం అంతా మొత్తం కదిలిచ్చి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలా ఆడుతున్నారు, ఎవరు కన్నింగు, ఎవరు కాదు, ఎవరు సున్నితంగా ఉన్నారు, మీరంటే బయట నుంచి చూసేవాళ్ళు మీకు వేరే వాళ్ళని పొగుడుకోవడానికి చెప్తుంటారు. కానీ బిగ్ బాస్ స్పష్టంగా చెప్తున్నాడబ్బా. ఇంత ప్రోమోలోనే మొత్తం తనుజ ఏంటి, తనుజ అంటే ఎంత మంచిది అని చెప్పడానికి అన్ని పదాలు చెప్తున్నాడు. కొంతమంది ఏదో నువ్వు ఆ గేమ్ బాగా ఆడావు, ఈ గేమ్, ఆ గేమ్ ఆడేది ఎవడైనా ఆడతాడు అబ్బాయి. ఇప్పుడు పవన్ ఆడాడు, ఏం ఉపయోగం ఉంది పాపం, అంత కష్టపడాడు కూడా టాప్ 1లోకి రాలేడుగా. మనుషులు గెలవాలి. ఇన్నాళ్ళు తను మన పవన్ ఇప్పుడు ఆడినట్టుగా ముందు ఆడినట్టయితే వచ్చునో ఏమో. ఇప్పుడు అతనికి ఎందుకు, మన తనుజ గురించి మాట్లాడదాం. తనుజ ఈరోజు హీరో అన్నీ తనే. అలాగే మీ వ్యక్తిత్వం చాలా సున్నితమైంది అంటూనే కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం అదే కదా. నువ్వు ఎంత మనసు సున్నితంగా ఉన్నా, ఏదన్నా ఆడాలి, ఎవరితోన్నా పోరాడాలి, కొట్లాడాలన్నా, ఎవరు ఎంతమంది వచ్చినా కానీ శివంగిలా దూకి, అందుకే లేడీ శివంగి అని తనకు ట్యాగ్ వేసేశారు బిగ్ బాస్. అది కూడా మెన్షన్ చేస్తున్నాడు ప్రోమోలోనే. కథన రంగంలో మీరు శివంగిలా పోరాడే విధానము, అలాగే కత్తికి 2 వైపులా పదునుంటుంది అంటే మీరు అంత సున్నితంగా ఉంటారు. అలాగని చెప్పి ఏమంటారు, ఏదైనా మాట వస్తే అంతకు రెట్టించిన కోపంతో పోయి వాళ్ళతో పోరాడము. ఒక్కొక్క మాట ఒక డైమండ్ కదరా స్వామి. ఇదెందుకు నచ్చలేదురా బాబు? చాలామంది రివ్యూవర్స్ చెప్పరు ఇలాంటివి. వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రం చెప్పుకుంటారు. మన చెప్తున్నామే కొంతమంది ఇంకా లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని పోగినా ఏం రాదు వాళ్ళకి, ఎవరికి ఏం రాదు. ఈ 3 రోజులు పోతే ఎవడు దేగడు, ఇంకా ఎవరి ఛానల్ ఎవరు రారు. ఈ 2 నాళ్ళన్నా మనసు విప్పి మాట్లాడండి. తనుజ మంచిది ఉంటే తనుజ అని చెప్పండి, కళ్యాణ్ మంచోడైతే కళ్యాణ్ చెప్పండి. కళ్యాణ్ వేవి కూడా ఇంతకు 2 విధంగా చెప్తాం మనం కూడా. తనుజనే కాదు, ఎందుకంటే మన మనసులో ఏం పెట్టుకోవద్దండి. మన ప్రేక్షకుడు ఆ ప్రేక్షకుడు అందరూ ఉండాలి. ఎంత బాగా చెప్తున్నాడంటే 2 వైపులా నీకు పదునుందమ్మా, నువ్వు అంత ఇదంటే తను కూడా ప్రేక్షకుల మధ్యలో ఒక కుటుంబ సభ్యురాలుగా మిమ్మల్ని ఇక్కడికి నిలబెట్టిన మీకు అని బిగ్ బాస్ చెప్తుంటే తనేమంటుంది, థ్యాంక్ యూ బిగ్ బాస్, నా ప్రజలకు. ఇక్కడ ఏమంటుంది తెలుసా, ఎవరిని పేరు పెట్టి చెప్పదా అమ్మాయి, నన్ను ఇన్ని రోజులు ఆదరించిన ప్రేక్షకులందరికీ పేరున ఇక్కడ తెలుగు ప్రేక్షకుల, కన్నడ ప్రేక్షకుల, అమెరికా ప్రేక్షకుల, అమ్మాయి మరి చెప్పొచ్చుగా, చెప్పదే. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, మీరు ఇంత దూరం తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకొని చాలా బాగుందబ్బా. ఎంత కావాలో ప్రోమ అలాగే ఉంది. అమ్మాయినికి ఎలా పొగడాలి, అబ్బాయిని ఎలా పొగడాలి బిగ్ బాస్కు తెలుసు. దీన్ని అంతా పక్కనోళ్ళు తెచ్చి దాన్ని ఆ అమ్మాయిని ఎలా పొగిడితే మళ్ళీ పైకి లేస్తుందని ఏవీనే కదరా అబ్బాయి. నువ్వు ఇన్నాళ్ళు ఆ అబ్బాయిని పొగడాల్సింది, నువ్వు దాన్ని తీసి పారేసి బిగ్ బాస్ సరిలేదు, అది సరిలేదు అని చెప్తే ఇంకా నువ్వే ఊరికి పొగిడినట్టు. మీరు ఆలోచన చేయండి. ఏవీ కోసమే బిగ్ బాస్కి పోయిన వాళ్ళు చాలామంది ఆ ఏవీలో బిగ్ బాస్ పొగిడే ప్రతి మాట అంటారు. ఏమంటున్నారు చాలామంది తెలుసా, ఇమాన్యుల్కి పొగినట్టు పొగలేదు, ఇమాన్యుల్ ఏడ్చినట్టు ఏడ్చలేదంటే. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ఏడ్చినారో మీరు ఆలోచన చేయండి. ఇన్నాళ్ళు తనుజ ఏడ్చింది అన్నారుగా, ఇమాన్యుల్ ఎక్కువ ఏడుస్తున్నాడు, ఈ అమ్మాయి గట్టిగా నిలబడింది. అలా పాజిటివ్ చెప్పరే, అలాంటివి ఏమి చెప్పరు. ఇమాన్యుల్ బాగా ఏడ్చినాడు, వాడు గొప్పోడు మనోడు. ఈ అమ్మాయి ఏడ్చలేదు కాబట్టి ఈ అమ్మాయికి మనసుగా పర్లేదు. ఇక్కడ కూడా స్వార్థం ఏంటి అబ్బాయిలు, మీకు గెలిపించండి, మీ వాళ్ళని గెలిపించుకోండి, పక్కన వాళ్ళని కూడా పొగడండి మంచిగా. ఇదొక్క ఛాన్స్, ఇదొక్క లైఫ్లో వచ్చే ఒకే ఒక్క ఛాన్స్. తనుజ కానీ ఎవరికైనా సభ్యురాళ్ళకి ఎవరైనా కానీ దాన్ని తీసి పక్కన పెట్టేయడమే. అరే ఎట్లుందంటే చాలామంది హేటర్స్ అన్నలా, వీళ్ళు రివ్యూర్స్ అన్నలా అందరినీ చెప్తాం, వాళ్ళకి మనసు ఉంటే ఎట్లయినా పొగడచ్చు. ఇప్పుడు చెప్తాను లేదా, ఒక తెల్ల పేపర్లో ఒక డాట్ చూస్తారు కొంతమంది, మిగతా పేపర్ అంతా తెల్లగా ఉందని మర్చిపోతారు. అలాంటిదే వీళ్ళు కూడా. కోణంలో ఏ కోణం మంచిది ఉంటే అది తీసుకోవాలి కానీ ఆ చుక్కను పెట్టుకుంటారు. నేను ఆ పని చేయలే, ఈ పని అంటే రేపు నైట్కి వచ్చే ఫుల్ ఏవీలో వస్తుంది అది.
ప్రోమోలో మీ పని మీ మీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఏం చెప్పారు, వాళ్ళ మనసు గురించి ఏం చెప్పారు, మంచి తీసుకోండి. దాన్ని తగ్గించడానికి కదా అందరూ చెప్తున్నది. చాలా మరి ఏమన్నా అనుకోండి బా, అయిపోయింది ఈ సీజను. ఈసారి సీజన్ మాత్రం నెక్స్ట్ సీజను ఇలా ఉండదు, వేరేలా ఉంటుంది. నేనైతే చూపిద్దామని నా మనసులో ఉంది. చూద్దాం నెక్స్ట్ సీజన్. అంతగా చెప్తే ఎత్తిపోతుందేమో. సరే చూద్దాంలే. అంతవరకు ఎవరుంటారో ఎవరు లేరు అని అనుకుందాం. మీరు మాత్రం తగ్గదండి, ఓట్లు మాత్రం వేయండి. తనుజ టాప్ 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 నాచ్ అంతే. ఆ అమ్మాయిని పొగుడుతుంటే చాలామందికి జెల్సీ వచ్చింది. నిజం, చాలామంది పడిపోతున్నారు, ఓర్చలేకపోతున్నారు. అందుకే తనని ఎక్కించలేక డీమాన్ పవన్ ఎక్కిస్తున్నారు. డీమాన్ గురించి చెప్పాలంటే, డీమాన్ గురించి మళ్ళీ చెప్తాం, నెక్స్ట్ చెప్తాం. దీంట్లోనూ మన తనుజ గురించి మాత్రమే చెప్తాము. మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఈ కోణంలో ఎందుకు ఆలోచన చేయరు ప్రేక్షకులు? మీరు కూడా తనుజ ఫ్యాన్స్ కూడా మోసపోద్దండి. ఎవరో చెప్పారని తనుజది బాగాలేదని చెప్పొద్దండి. తనుజ సూపర్గా పొగిడాడని నా వీడియో పెట్టి చూపించండి ఎవరికైనా కానీ. ఇది కదరా పొగడాలంటే తనుజని చెప్పండి. ఎలా పొగడాలి? తనుజకి ఏం తప్పులు ఉన్నాయో, ఏం ఒప్పులు ఉన్నాయో అవి అవసరం లేదు మనకి. ఆ తప్పులన్నిటినీ ఒప్పులు చేశాడు బిగ్ బాస్. నటన అంటే నటన లేదన్నాడు. ఇంకోటేమి, మీరు మనసు సున్నితము, కన్నింగ్ అంటున్నారు కదా. కన్నింగ్ కాదు, ఇది సున్నితమైన మనసు. అమ్మాయి సున్నితమైనదబ్బా, వీళ్ళకి కనపడలేదు అంతేగాని. కాకపోతే కొంచెం కోపం ఉంది అంటున్నా. కోపం వస్తే శివంగిలా పడతావు, అలాగే ఉండాలి. అన్నీ సమపాలలో ఉన్నది ఎవరికంటే తనుజకొక్కతే. తనుజ అభిమానుడు ఎవడైనా సరే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తిప్పండ్ర మీసము. కళ్యాణ్ పడాలకి మీకు కూడా ఇంతకు రెండింతల రేంజ్లో మీకు కూడా చెప్తాను. మీరు బాధపడకండి. ఎందుకంటే మీ తనుజన అవంతరం పోయినా మా కళ్యాణ్ పోవడం అంటే ఇద్దరు ఒకటే. మాకు రెండు కళ్ళు ఈ బిగ్ బాస్కి. ఈసారి నాకు కాదు, బిగ్ బాస్కి ఇద్దరు ఒకటే. ఎవరన్నా గెలిపించుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేయండి. ఓటు మాత్రం కంపల్సరీ వేసుకోండి, అంతకన్నా వేరేది లేదు. ఇది మన విశ్లేషణ సూపర్గా ఉందని నేను అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది అందరికీ చేరాలి, అపోనెంట్కి చేరాలి ముఖ్యంగా. లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.